ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య చెప్పిన తన ఆర్డర్ని అందరూ కూడా శిరసావహించాలి అని చెప్పి ఇంకా రాజ్ పక్క నుంచి చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అయితే, ఏం మాట్లాడుతున్నావు రాజ్? తనేదో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నువ్వు వాటిని సమర్థిస్తావేంటి అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ, ధాన్యలక్ష్మి, నా కోడలికి మతిస్థిమితం లేకపోవడమేంటి? తను బాగానే ఉంది, నువ్వే మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఈ మధ్యన చేసే ప్రతి పని కూడా అలాగే ఉంది అని చెప్పి ఇక అపర్ణ కలగజేసుకొని ధాన్యలక్ష్మికి సమాధానం చెప్తుంటే, ధాన్యలక్ష్మి, ఏంటక్క నువ్వు కూడా నన్నే అంటున్నావు? నీ కోడలు ఒక్కసారిగా ఆస్తి తన పేరుకి మారేసరికి ఏకంగా అందరి దగ్గర రూల్స్ పెడుతుంది. పైగా తను ఆర్డర్ అని చెప్తుంది. లేకపోతే ఈ ఇంట్లో మాకు కనీసం భోజనం కూడా పెట్టరా ఏంటి అని అడగడంతో ఆ మాటలకి, ఎక్కువగా వాగేవంటే అదే జరుగుతుంది. నోరు మూసుకొని లోపలికి పద. కావ్య చెప్పింది కదా, ఈ రోజు నుంచి ఏ ఖర్చు పెట్టినా సరే నువ్వు ఇంట్లో అందరికీ లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ పట్టు చీరలు, నగలు అంటూ పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టాలి. అర్థమవుతుంది కదా, పద అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా రుద్రాణి అయితే, నాకేం నచ్చలేదు, నేను ఒప్పుకోను. అయినా మేం పెట్టే ప్రతి ఖర్చుని ఎలా చెప్తాము? అందులో మా పర్సనల్ ఖర్చులు కూడా ఉంటాయి అని అంటూ ఉంటే దానికి రాజ్, అదే అత్త, ఆ పర్సనల్ ఖర్చులే కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోమని చెప్తుంది. ఇంకా అర్థం కాకపోతే మీకు వివరంగా స్వప్న చెప్తుంది. స్వప్న, రుద్రాణి అత్తకి కాస్త వివరంగా చెప్పు. కళావతి, లోపలికి పద అని చెప్పి కావ్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాహుల్ అయితే, ఏంటి మా, అసలు కావ్య ఏమన్నా సరే రాజ్ మండిపడేవాడు. పైగా మనల్ని సపోర్ట్ చేసే రాజ్ ఈరోజు ఆ కావ్య ఏం చెప్తే దానికి తందానా అంటున్నాడు. ఇక నుంచి మనం ప్రతి రూపాయిని ఈ ఇంట్లో ముష్టెత్తుకోవాలేమో. చివరికి పెట్రోల్ ఖర్చులకు కూడా నాకు అర్థమైపోయింది. ఇక ఈ ఇంట్లో మనం ఒక్క మాట మాట్లాడినా మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా ఉంది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి స్వప్న, అంతే కదా, మీ అమ్మ కొడుకులిద్దరూ చెప్పింది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కావ్యకి లెక్క చెప్పాలి. లేకపోతే కావ్య మిమ్మల్ని బయటికి గెంటేస్తుంది అని చెప్పి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అపర్ణ సుభాష్తో, ఏవండి, కావ్యని రాజ్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి బాధ్యతల్ని కావ్య తీసుకుంది. అలాగే కావ్యని అర్థం చేసుకుని మన రాజ్ తన వెంటే సపోర్ట్గా నిలబడ్డాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారి ఆరోగ్యం కూడా నయమైపోయి మావయ్య గారు కూడా త్వరగా కోలుకొని ఇంటికి వస్తే కావ్యని తీసుకొచ్చినందుకు ఆయన చాలా సంతోషిస్తారు అని చెప్పి ఇక అపర్ణ, సుభాష్లు ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇంకా గదిలోకి వెళ్ళిన కావ్యతో రాజ్, కళావతి, నువ్వు అందరితో అంత స్ట్రిక్ట్గా మాట్లాడకుండా ఉండవలసింది అని అంటుంటే, ఏమైందండి, ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, అలా కాదు, ఈ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు అందరితో చాలా మాటలు పడవలసి ఉంది. అలాగే అందరూ నిన్ను ద్వేషించడం కూడా మొదలుపెట్టారు. ఇదంతా నా వల్లే కదా, నా వల్లే నీకు ఈ అన్ని సమస్యలు కదా అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే రాజ్ మాటలకి కావ్య, ఏమండి, ఇది మీ సమస్య కాదు, ఇది మన సమస్య, మనందరి సమస్య. దీన్ని అందరి దాకా చేరేలోపే ఈ సమస్యని క్లియర్ చేయాలి. లేదు, చేసే తీరుతాను. ఈ రోజు నుంచి మన ఆఫీస్లో కొత్తగా వచ్చే ఏ ప్రాజెక్ట్ని కూడా వదిలిపెట్టద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా సరే దాన్ని ఖచ్చితంగా మనం తీసుకొని తీరవలసిందే. దాన్ని వాళ్ళు అడిగిన సమయం కంటే ఒకరోజు ముందుగానే ఇవ్వాలి అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు? మనది ఇండియాలోని ది బెస్ట్ నెంబర్ 1 సంస్థ. మరి
ఇంత పెద్ద సంస్థకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎలా తీసుకుంటాం అని అంటుంటే, అదే పొరపాటు. చిన్న చిన్న ప్రాజెక్ట్సే తరువాత పెద్దవి అవ్వచ్చు. ఇప్పుడు మనం ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తే దాన్ని చిన్నది పెద్దది అని చూడకూడదు. చూడండి, మనం ఇచ్చే డిజైన్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మార్కెట్లో బంగారం వాల్యూని పట్టించి లేడీస్ బంగారాన్ని కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నారు. అందుకే మనం తక్కువ బంగారంతో హెవీగా ఉండే డిజైన్స్ని తయారు చేయాలి. లైట్ వెయిట్లో మంచి జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అవి చిన్న షాపుల వాళ్ళు, అలాగే పెద్ద షాపుల వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే తక్కువ వెయిట్తో ఎక్కువగా కనిపించే బంగారాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక నుంచి అట్లాంటి డిజైన్స్ వేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఆ మేకింగ్ చేసే వాళ్ళకు కూడా వాటిని ఎట్లా చేయాలో ఒకసారి మీరు మాట్లాడాలి అని చెప్పి, ఇక కావ్య అయితే బిజినెస్ గురించి, వాళ్ళ బిజినెస్ని ఎలా పెంచుకోవాలో దాని గురించి రాజ్తో డిస్కషన్ చేస్తుంది. ఒక్కసారిగా రాజ్ కావ్య మాటలు విని కావ్యని హక్ చేసుకుంటాడు. కావ్య, ఏవండి, ఏంటండి, ఏమైంది? ఇప్పటి వరకు మీరు ఒక సమస్యతో బాధపడ్డారు, మళ్ళీ ఏమైంది మీకు అని అంటుంటే, లేదు కళావతి, లేదు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా పక్కన ఉండి నువ్విచ్చే ధైర్యాన్ని చూస్తుంటే నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే, ఇక కావ్య కూడా, ఏవండి, నేను మీ భార్యనండి. భర్త కష్టాల్లో ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి నచ్చ చెప్తుంది. ఇంకా కావ్య రాజ్లిద్దరూ కూడా ఫుల్గా బిజినెస్లో పడిపోతారు. ఇక కావ్య అయితే ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు స్వప్నని పిలుస్తుంది. అక్క, ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి. నువ్వైతేనే అందరికీ కరెక్ట్గా సమాధానం చెప్తావు అని చెప్పి ఇక స్వప్నని పిలిచి స్వప్నకి చెప్తూ, అలాగే నువ్వు కూడా అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు, ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని స్వప్నకి నచ్చ చెప్తుంది. స్వప్న, సరే కావ్య, నువ్వు వింతగా చెప్తుంటే ఎందుకు అలా చేస్తాను, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి ఇంకా స్వప్న మాట్లాడుతుంది. ఇక చిన్నత్తయ్య, ఈరోజు నుంచి మీరు ఇంట్లో అందరికీ వంట చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా, ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు వంట చేస్తాను? నాకేం అవసరం? అయినా శాంత ఉంది కదా, ధాన్యలక్ష్మి ఎందుకు వంట చేస్తుంది అని చెప్పి పక్క నుంచి రుద్రాణి మాట్లాడుతుంది. ఇంకా కావ్య అయితే, శాంత ఈ రోజు నుంచి వంట పని చెయ్యదు, అసలు ఇంట్లో ఏ పని చేయదు, ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ తీసేశాను. రాహుల్, నువ్వు తోట పని చూసుకో, మొక్కలకి నీళ్లు పెట్టి తోట పనులన్నీ జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. అలాగే రుద్రాణి గారు, ఎంతసేపు తిని కూర్చుని ఎవరికి ఏ సమస్య తీసుకొద్దామా, ఎవరిని ఎలా నిందిద్దామా అని ఆలోచించే బదులు కాస్త రుద్రాణి గారు ధాన్యలక్ష్మి అత్తయ్యకి వంటలో కాయగూరల్ని అలాగే వంట సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని అంటుంటే, రుద్రాణి, నేనెందుకు కాయగూరలు కట్ చేస్తాను, అసలు నాకు అవేవి చేత కావు అని అంటుంటే, అవునవును, ఎదుటి వాళ్ళ జీవితాల్ని మాత్రం నాశనం చేయడం నీకు బాగా వచ్చు, కూరగాయలు కట్ చేయడం మాత్రం రాదు కదా. చూడు, నోరు మూసుకొని కావ్య చెప్పినట్టుగా ధాన్యలక్ష్మి ఆంటీకి వంటలో సహాయం చెయ్యి అని అంటూ ఉంటే, ఆ మాటలకి ధాన్యలక్ష్మి, అసలు నేనెందుకు వంట చేస్తాను, నాకేం అవసరం, నేను ఈ ఇంటి కోడల్ని అని అంటుంటే, అందుకే కదా మీకు వంట పనిని అప్పగించాను అని చెప్పి, చూడండి, మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో చేసే పనేమీ ఉండదు కదా, 24 గంటలు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏవో కట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఆన్లైన్లో చీరల్ని బుక్ చేస్తూ కొత్త గోల్డ్ డిజైన్స్ని ఆర్డర్ చేస్తూ, ఇవేగా మీరు చేసే పని, అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాస్త ఇంటి పని కూడా చేస్తే చాలా బాగుంటుంది అని అంటుంటే, ఇక ధాన్యలక్ష్మి, ఏవండి, ఏంటండి, ఆ కావ్య నన్ను వంట మనిషిని చేస్తుంది, కానీ
మీరు చూస్తూ ఊరుకుంటారేంటి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అని అంటూ ఉంటే ఆ మాటలకి ప్రకాశం కావ్య ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా అయినా సరే కాస్త వంట చేయడమైనా నీకు వస్తుంది, కాస్త ఒళ్ళొంచి కావ్య చెప్పినట్టు వంట చేయి రుద్రాణి సహాయంతో అని చెప్పి ఇక ప్రకాశం వెటకారంగా మాట్లాడతాడు. రుద్రాణి, అన్నయ్య ఏంటన్నయ్య, నీ కోడలు నన్ను ధాన్యలక్ష్మిని ఏకంగా వంట మనుషుల్ని చేస్తుంది, చూస్తూ ఊరుకుంటావేంటి, ఒక్క మాట కూడా మాట్లాడవా అని అంటూ ఉంటే నా కోడలు ఎప్పుడు తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. ఇంట్లో తిని కూర్చుని ఖాళీగా ఏం చేయాలో తెలియక ఎవరికి ఎట్లాంటి సమస్య సృష్టించాలా అని ఎదురు చూస్తూ ఉంటావు కదా, కాస్త ఇట్లాంటి పనులు చేస్తే అలాంటివన్నీ మర్చిపోతావని కావ్య ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. అమ్మ కావ్య, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా బాగుంటుంది అని అంటుంటే ఇక అప్పన్న దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు మీ ఆరోగ్యం అంతగా బాగోలేదు, మీరు ఏ పని చేసినా మళ్ళీ మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో, అందుకే మీరు అమ్మమ్మ గారికి టయానికి మందులిచ్చి ఆవిడికి భోజనం పెట్టండి, అలాగే ఇంట్లో అందరూ అన్ని పనులు చేస్తున్నారో లేదో అన్నది మీరే చూసుకోవాలి, ఈ రోజు నుంచి ఆయనతో నేను ఆఫీస్కి వెళ్తున్నాం అని అంటూ ఉంటే ఆ మాటలకి స్వప్న, కావ్య నేనున్నాను కదా, ఎవరితో ఏ పని చేపించాలో అన్ని పనులు జాగ్రత్తగా చేయిస్తాను, నువ్వు ప్రశాంతంగా రాస్తా వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకో అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్య రాజులిద్దరినీ పంపించేస్తుంది. స్వప్న, ఏంటి ఇంకా అలా చూస్తున్నారు, ఏ రాహుల్ నువ్వు వెళ్ళి బయట గార్డెన్లో పని చూసుకో, అలాగే అత్తా ఏంటి అలా చూస్తున్నావు, ఎవరి కొంప ఎలా కూల్చాలా అని ఆలోచిస్తున్నావా, ఇప్పుడు నీకు కొంపలు కూల్చే టైం లేదు, వచ్చి ఈ కాయగూరలు కట్ చేయి. ధాన్యలక్ష్మి ఆంటీ ఇంకా మీకు స్పెషల్గా చెప్పాలా, వెళ్ళండి మీకోసం వంటగది ఎదురు చూస్తుంది అని చెప్పి ఇంకా ఇద్దరిని వంటగదిలోకి నెడుతుంది. చూసావా ధాన్యలక్ష్మి, ఆ కావ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో, ఆస్తి తన పేరుకి వచ్చేసరికి తన ఇంటికి మహారాణిని అనుకుంటుంది, మనందరినీ చెలికత్తల్ని చేసేసింది, ఇంట్లో ఆ పని ఈ పని అంటూ చివరికి పని మనిషి స్థానాన్నిచ్చింది, ఇందుకేనా మనం ఈ ఇంట్లో ఉన్నది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి, రుద్రాణి నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, నేనెందుకు ఊరుకుంటాను, మావయ్య గారు కోమాల నుంచి బయటకు రాగానే ఈ ఆస్తి గురించి నానా గొడవ చేసేను అని అంటుంటే నా కర్మ, ఆ ముసలోడు ఎప్పుడు కోమాల నుంచి వస్తాడు, ఎప్పుడు ఆస్తిని ముక్కలు చేస్తాడు, అసలు కోమాల నుంచి వస్తాడో పోతాడో కూడా తెలీదు, నువ్వు ఇంకా ముసలోడు కోమాల నుంచి వస్తాడని ఎదురు చూస్తుండడం చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే ఇక అపర్ణ రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. ఇంకా రుద్రాణి అయితే, ఏంటొదినా అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా వంటలో ఏమైనా సహాయం చేయడానికి వచ్చావా అని అడుగుతుంటే, నేను మీకు వంటలో సహాయం చేయడానికి కాదు, మీరు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారో లేదో చూడటానికి వచ్చాను, నువ్వు అసలు మావయ్య గారి గురించి ఇలా మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగోలేదు, అందుకే కావ్య మీ ఇద్దరికి తగిన పనిష్మెంట్ ఇచ్చింది, చెయ్యండి అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక ఇదంతా చూసిన రుద్రాణి అయితే ఇంటి పని వంట పని చేసి అలసిపోయి ఒక దగ్గర కూర్చుని ఉంటే ఇక స్వప్న అయితే రుద్రాణితో ఒక ఆట ఆడుకుంటుంది. అత్త, నాకు జ్యూస్ కావాలి, త్వరగా వెళ్ళి త్వరగా జ్యూస్ తీసుకునిరా అని అంటుంటే, ఏయ్ ఏంటే నీకు నేను ఎలా కనిపిస్తున్నానే, జ్యూస్ తేవడానికి ఇప్పటి వరకు ఇంట్లో అన్ని పనులు చేసి అలసిపోయాను, ఇప్పుడు నన్ను జ్యూస్ తెమ్మంటున్నావేంటి అని అంటుంటే, జ్యూస్ తెస్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పమంటావా అని అంటుంటే, వద్దులే తెస్తాను అని చెప్పి ఇక స్వప్న కోసం జ్యూస్ తీసుకుని రుద్రాణి వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఈవినింగ్ ఆఫీస్ నుంచి కావ్యరాజులిద్దరూ మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరిని చూసిన రుద్రాణి ధాన్యలక్ష్మి, చూసావుగా అదిగో చిలక గోరింకలు ఇద్దరు వస్తున్నారు,
ఇంట్లో గొడ్డు చాకరీ మనతో చేయించి ఇద్దరు షికారు చేసి వస్తున్నట్టున్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. రాజు అసలు కావ్య పేరెత్తితేనే ఆమెడ దూరాన ఉండేవాడు, ఇప్పుడు కావ్యని రాజుకు పూసుకుని తిరుగుతున్నాడు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని చెప్పి ఇక రుద్రాణి అయితే చాలా కోపంగా ఉంటుంది. ధాన్యలక్ష్మి అన్న మాటలకి రుద్రానికి మరింత కోపం వచ్చి, ఈ ఆస్తి చూసే కదా ఈ కావ్య ఇంతలాగా మారిపోయింది, మన మీద ఇంతలాగా పెత్తనాలు చెలాయిస్తుంది, ఈ ఆస్తి తనకి కాకుండా చేస్తే అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? ఆస్తి తనకి కాకుండా ఎలా చేస్తావు? ఆ కావ్య ఉన్నంత వరకు ఈ ఆస్తి మనకి రాదు. మరి ఆస్తిని తన నుంచి మనం ఎలా లాక్కోగలుగుతాం అని అంటుంటే, కావ్య ఉన్నంత వరకు ఆస్తి రాదు కాబట్టి కావ్య లేకపోతే ఆస్తి మన సొంతమవుతుంది కదా అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది. ఆ మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఏం మాట్లాడుతావు రుద్రాణి? కావ్య లేకపోవడం ఏంటి? నాకు నువ్వు చెప్పేదేమి అర్థం కాలేదు అని అంటుండే, అయ్యో పిచ్చి ధాన్యలక్ష్మి, ఇంకా అర్థం కాలేదా? కావ్యని పైకి పంపించేస్తే మనకి పనులు తప్పుతాయి, అలాగే మనకి రావాల్సిన ఆస్తి వస్తుంది. ఆ తరువాత మనకు వచ్చిన ఆస్తితో మనం సంతోషంగా బ్రతకచ్చు అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే, తోట పని చేసుకుని వచ్చిన రాహుల్, మమ్మీ అదేదో త్వరగా చెయ్యండి మమ్మీ, ఇంట్లో ఈ చాకరీ చెయ్యలేకపోతున్నాను. ఆ స్వప్న నన్ను తోటలో నానా పని చేయించింది, చివరికి తోటలో పెరిగిన గడ్డి మొత్తం తీయించింది. మమ్మీ నాకు నడుం చాలా నొప్పొస్తుంది మమ్మీ అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో మాట్లాడుతుండే, రుద్రాణి ఈడియట్, నేనేమన్నా జ్యూస్ తాగుతూ ఏసీ వేసుకుని టీవీ చూస్తున్నా అనుకుంటున్నావా ఏంట్రా? నేను కూడా కిచెన్లో నానా చాకరీ చేసొస్తున్నాను. అయినా ఇదంతా స్వప్న కాదరా చేసింది, అదిగో ఆ కావ్య అనేది లేకపోతే మనం ఎప్పట్లాగే ఈ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు, పైగా ఆస్తి కూడా మన సొంతమవుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి మాటలకి రాహుల్, అయితే ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడి ఆ కావ్యని లేపించేస్తాను అని అంటుంటే, ఇంకా రుద్రాణి అయితే రాహుల్ చెంప పగలకొట్టి, ఈడియట్, కావ్య నీకు ఎలా కనిపిస్తుందిరా? నువ్వు మనుషుల్ని పెట్టి చంపించేస్తే ఈజీగా కావ్య నీకు దొరికిపోతుందా? అస్సలు దొరకదు. దాన్ని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ఒక మాస్టర్ ప్లానే చేస్తుంది. కావ్య మెట్ల మీద నుంచి కిందకు దిగుతుంటే అనుకోకుండా కావ్యని వెనుక నుంచి తోసేస్తుంది. అలా తోసేయడంతో కావ్య మెట్ల మీద నుంచి పడి కావ్య తలకి బలంగా గాయం తగులుతుంది. ఆ గాయంతో కావ్య కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వచ్చు. ఆ తర్వాత దాని కథ ముగించేయచ్చు అని చెప్పి రుద్రాణి చెప్పిన మాటలకి ఇక ధాన్యలక్ష్మి, రాహుల్ కూడా రుద్రాణిని సపోర్ట్ చేస్తారు. ఇంకా కావ్య రాజులిద్దరూ మెట్ల మీద నుంచి దిగుతున్న టైంలో కావాలని స్వప్న తనకి తెలియకుండానే తన కాలుని కావ్యకి అడ్డం పెడుతుంది. అలా అడ్డం పెట్టడంతో ఒక్కసారిగా కావ్య ఎదరికి పడిపోబోతుంటే వెంటనే రాజ్ పట్టుకుంటాడు. కానీ కావ్య సడన్గా కింద కాలు తగిలి పడిపోయేసరికి తన కాలు కొంచెం వెనికి తను నడవలేకపోతుంది. ఇంకా వెంటనే అపర్ణ అయితే, అమ్మ కావ్య ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పి కావ్య దగ్గరికి వస్తుంది. కావ్య కాలు స్లిప్ అయినట్టుంది అత్తయ్య గారు, కాలు బాగా నొప్పిగా ఉంది, బెనికినట్టుంది అని చెప్పి ఇంకా కావ్య తన కాలు పట్టుకుని నొప్పి అని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రుద్రాణి అయితే, మిస్ అయింది, ఇది కింద పడితే దీన్ని శాశ్వతంగా పైకి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి అనుకుంటూ ఉంటారు. ఇక రాజైతే కావ్యని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. కలవతి ఎలా ఉంది అని అంటుంటే, బాగా నొప్పిగా ఉందండి అని చెప్పి కాలు పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా రాజైతే ఒక ఆయింట్మెంట్ని తీసుకొచ్చి కావ్య కాలుకి రాసి, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి తనని అడుగుతూ ఉంటాడు. దానికి కావ్య, నాకు నొప్పిగా ఉందండి అని చెప్పి ఇంకా కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. అయితే హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంటే, పర్వాలేదండి, నిదానంగా తగ్గిపోతుంది, నాకు ఇవ్వండి
అది నేను రాసుకుంటాను అని అంటుంటే, పర్వాలేదు, భర్త భార్య కాలు పట్టుకోవడంలో తప్పు లేదని చెప్పి తానే ఆయింట్మెంట్ని కావ్యకి ప్రేమగా రాస్తాడు. అలా కావ్య రాజ్ని ప్రేమగా చూస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక రుద్రాని కావ్యని ఎలా చంపబోతుంది, అసలు కావ్య నిజంగానే రుద్రాని వేసిన ప్లాన్లో ఇరుక్కుంటుందా, తను ప్రాణాల మీదకి తెచ్చుకోబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో